2024 ఎన్నికల మీద అనేక అనుమానాలు ఉన్నాయి అని చెప్పి సాక్షాత్ భారతదేశ ఆర్థిక మంత్రి గారి భర్త పరకాల ప్రభాకర్ గారు తన యొక్క విశ్లేషణ చెప్పారు. దాని గురించి ఎవరికీ పట్టదు. పార్లమెంట్లో ఆప్ ఎంపీ ఈ దేశ ఎన్నికల విధానం మీద, ఓటింగ్ విధానం మీద, సామాన్యులు పడుతున్న ఇబ్బందుల మీద అనేక ప్రశ్నలు లేవనెత్తారు. విచిత్రం ఏంటంటే ప్రశ్నించిన వాడిని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ పార్టీ కూడా అతన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఒక న్యాయవాది మహానుభావుడు సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేశాడు. ఒక సామాన్యుడు రేషన్ తీసుకోవాలంటే వేలిముద్ర అడుగుతున్నారు. ఒక సామాన్యుడు సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ అడుగుతున్నారు. ఈ దేశంలో ఏ చిన్న పని చేయాలన్నా ఆధారు, ఐరిషు, తంబు అన్నీ అడుగుతున్నారు. కానీ ఎలక్షన్లో ఓటింగ్కి తంబు, ఆధార్ లింకు ఎందుకు పెట్టరు అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఫిల్ వేస్తే ఆ ఫిల్లు గౌరవ సుప్రీంకోర్టు వారు సేకరించి భారత ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాలన్నీ సామాజిక మాధ్యమాలకు కానీ, సామాజికవేత్తలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ కనీసం పట్టవు. ఈ దేశ పౌరులకి, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి, సామాన్యులకి న్యాయం జరగాలంటే ఎలక్షన్లో ఆధార్ లింక్ ఉండాలని, తంబు వేయాలని, ఐరిషులు పరీక్షించాలని ఆ ప్రముఖ న్యాయవాది సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని స్వీకరించిన సుప్రీంకోర్టు వారికి, ప్రభుత్వాలకి అమలు జరపాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఈ రాజకీయ పార్టీల మీద, సామాజికవేత్తల మీద, సామాజిక మాధ్యమాల మీద లేదా? ఆలోచించండి.